ఇప్పటికైనా మాజీ మంత్రి కేటీఆర్ అహంకారపూరిత మాటలు మానుకోవాలని భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాని అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీన్ని ఖండిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమ నాయకులపై ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెక్కిడి శివశరణ్ రెడ్డి గారు మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు గత 2 రోజుల క్రితం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల్ని పందికొక్కుల వల్లే దోచుక తిన్నదరగక మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ అలియాస్ రకుల్ రామారావు ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నువ్వెంత, నీ బతికెంత, మా నాయకులను విమర్శించే స్థాయారనేది బరాబర్ మేము ఇట్లనే మాట్లాడతాం. మా యూత్ కాంగ్రెస్ నాయకులను కానీ, కాంగ్రెస్ నాయకులను కానీ ఎవరు విమర్శించినా లెక్క చేయమని చెప్పేసి భూపాలపల్లి యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నీ పార్టీని ఓడగొట్టినాం. అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లో నీ పార్టీని ఓడగొట్టినాం. అయినా నీకు సిగ్గురాలే. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా నీ పార్టీని బొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు. తెలంగాణలో ఇక నుండి నిన్ను కానీ నీ అయ్యని కానీ నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ అహంకారం తగ్గించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే రోజులలో నువ్వు ఇదే అహంపూరితం ప్రదర్శిస్తే భూపాలపల్లి యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్ను నీ చెంచాగలను రోడ్ల మీద తిరగకుండా ఊళ్ళల్లో తిరుక్కుంటూ కొడతామని చెప్పేసి భూపాలపల్లి యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.